హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండీ! ఇంట్లో అందరూ స్వీట్స్ తయారు చేస్తుంటారు. అందుకనే హెల్తీ స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. రెడ్ గోధుమ రవ్వతో పాయసం తయారు చేసుకుందామండి. ముందుగా కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ ఇలా బాగా లావుగా అయ్యాక దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే నెయ్యిలోని ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. లేపోతే మాడిపోతుంది. మీకు తెలుసా రెడ్ గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి లేదా బరువును కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 కప్పులు వాటర్ వేసి గోధుమ రవ్వని బాగా ఉడికించుకోవాలండి. అలాగే ఈ రవ్వ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. బ్లడ్‌లో షుగర్ లెవెల్‌ని సడెన్‌గా పెరగకుండా చూసుకుంటుంది. రవ్వ బాగా ఉడికిపోయాక ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి. బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. ఈ స్వీట్ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. బెల్లమంతా కరిగి ఇలా దగ్గర పడిన తర్వాత కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందాక డ్రై ఫ్రూట్స్ మనం ఏపి పెట్టుకున్నాం కదండీ! ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో, ఈ పాయసం అంతకంటే డబుల్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పాయసం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సన్నగా తరిమిన బాదంతో గార్నిష్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.